హాయ్ టు ఆల్, ఎట్లున్నారంతా? సో నేనైతే మస్తు మంచిగా ఉన్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో శనివారం అయితే వచ్చేసింది. సో మళ్ళీ నేను సప్త శనివారం పూజ అయితే చేసుకుంటున్నా కదా. సో ఆరో శనివారం అయితే వచ్చేసిందనమాట. మనం స్టార్టింగ్ చేసేటప్పుడు అమ్మో 7 శనివారాలు చేయాలా, ఎట్లా అవుతుందో ఏందో అని అంత భయపడతాం కదా. ఫస్ట్ డే స్టార్ట్ చేస్తే చాలు, ఇంకా కంటిన్యూస్గా అవే సాటర్డేస్ వస్తూ ఉంటాయి. మన పూజ కంటిన్యూగా సక్సెస్ఫుల్గా అయిపోతూనే ఉంటుందన్నమాట. భయపడాల్సిన పనే లేదు. ఈ 6వ వారం పూజ కూడా చాలా మంచిగా అయిందనమాట. ఇంకా ఎప్పట్లాగానే దేవుణ్ణి ఫోటో క్లీన్ చేసుకొని బియ్యం వేసి బియ్యం పైన దేవుణ్ణి పెట్టి ఇంకా తులసి ఆకు ప్లస్ పువ్వులు కలిపి మాల అయితే కట్టి స్వామివారికి మంచిగా మాలేసి ఇంకా రెగ్యులర్గా ఇప్పుడు ఎవ్రీ వీక్ పెడుతున్నాను కదా ప్రసాదాలు, పానకము, వడపప్పు, నువ్వుల చిమ్మి ఇవన్నీ కూడా చేశానన్నమాట. చేసి ఇంకా స్వామివారికి తులసి ఆకుతో అయితే మాల కడుతున్నాను. తులసి ఆకులోనే పువ్వులు పెట్టేసి మంచిగా మాల అయితే కడుతున్నాను అనమాట. ఇంకా మాల కట్టేసి మాల వేసి ప్రసాదాలన్నీ పెట్టి దీపాలు పెట్టుకుంటాను. ఇంకా అలానే పసుపు గణపతిని కూడా చేసి పెట్టుకుంటాను. ఇంకా మేమైతే కలశం పెట్టామన్నమాట పూజలో. అందుకే నేను కలశం అయితే పెడతలేను. మేము ఎప్పుడు కూడా కలశం అనేది పెట్టాము. గణేశుడి పండగప్పుడు కూడా కలశం పెట్టామన్నమాట. నార్మల్గా దేవునికి అయితే పూజ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు కూడా వంతెన లేనిది పెట్టొద్దు కాబట్టి ఇప్పుడు కూడా పెడతలేను. ఉన్నవాళ్ళు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మంచి కలశం కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. సో ఇట్లా మంచిగా మాల అయితే కట్టి పువ్వులు పెట్టి అప్పుడు కూడా మా చెట్లకైతే పువ్వులు అయినాయి. అవి కూడా స్వామివారికి పెట్టి ఇంకా తమలపాకులు వాటికి కూడా కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టుకొని పిండి దీపాలు చేసుకొని పిండి దీపాలకు కూడా మంచిగా నామాలు అయితే పెట్టి ఇంకా దీపాలను అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇంకా నేను యూట్యూబ్లోనే ఒక పంతులు గారు చెప్పడం విన్నానమాట. ఈ చలిమిడి దీపాలు కదా ఇవి, చలిమిడి దీపాలకి అట్లా గంధం బొట్లు ఏమీ పెట్టకుండా ఓన్లీ వైట్గా పెడతారంట. ఈ నామాలు ఏమీ పెట్టకుండా వైట్గా అట్లానే చిన్నగా చేసి పెడతారంట. చిన్నగా చేసి ఇంకా అదే మనము ఇప్పుడు నేను ఆవులకు వేస్తాను కదా, ఆవులకు వేస్తాను, లేదంటే వాటర్లో కలిపి ప్లాంట్స్కి వేస్తాను. ఇంకా మనకి ఎవరు తొక్కని ప్లేస్లో వేయచ్చు, అట్లా చేయొచ్చు కదా. ఇంకొకటి ఏంటి అంటే మనం కూడా తినొచ్చు అంట అది. ఒక యూట్యూబ్లో ఒక పంతులు గారు చెప్పడం అయితే నేను విన్నానమాట. చలిమిడి దీపాలు ఇంతకుముందు అయితే చాలామంది చిన్న సైజులో చేసుకొని, అంత పెద్ద సైజు అయితే మనం తినలేం కాబట్టి చిన్నగా చేసుకొని తినేవాళ్ళంట. సో నేనైతే ఆవులకి పెడతాను. లేదు కుదరలేదు అన్నప్పుడు అయితే వాటర్లో కలిపేసి మంచిగా చెట్లకైతే పోస్తాను. నా దగ్గర చెట్లు చాలా ఉన్నాయి కాబట్టి. ఇంకా అది కూడా మాకు ప్లాంట్స్ కూడా లేవు, ఆవుల దగ్గరికి వెళ్ళలేము లేవు అంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేయాలి. ఇంకా మన ఇంటి దగ్గరికి పావురాలు పక్షులు అవి వస్తుంటాయి కదా, వాటికి కూడా ఫుడ్ లాగా వేయొచ్చు అనమాట. అంటే వేస్ట్ అవ్వకుండా మనము అలా ఏదో ఒక దానికి పెట్టడం అయితే చేయాలి. ఇంకా నేనైతే ఆవులకు తినిపిస్తాను, ప్లాంట్స్కి వేస్తాను. మీకు వీలుని బట్టి మీకు ఎలా అయితే అలా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా అవి తింటే కూడా టేస్టీగానే ఉంటాయి. ఎందుకంటే మనము బనానా, నెయ్యి, పాలు ఇవన్నీ కలిపి చేస్తాం కదా. సో టేస్టీగానే ఉండొచ్చు. అందుకే ఆవులు చాలా మంచిగా తింటాయి, చాలా ఇష్టంగా తింటాయి. నేను ఫస్ట్ డే పెట్టినప్పుడు అయితే భయపడిన అనమాట, తింటాయో లేదో అని చెప్పేసి. కానీ వెయ్యంగానే మంచిగా తినేస్తాయి ఆవులు. సో ఈ వారం కూడా నా పూజ అయితే ఇట్లా మంచిగా చేసుకున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి దయ, ఆయన ఓపిక ఇస్తున్నాడు.
నేను చేస్తున్నాను. సో ఆయన దయ మీ అందరి పైన ఉండాలి, నా పైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా 7వ వారం పూజ కూడా ఆయన దీవెనలతోనే మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.